నమస్తే అండి, నా పేరు శ్రీజ. ఈరోజు రెసిపీ వచ్చేసి పాలపూరి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి. కొన్ని ప్రాంతాల్లో అయితే జన్మాష్టమికి, కృష్ణునికి వీటిని నివేదన చేస్తూ ఉంటారు. మరి ఆ రెసిపీ ఏంటో తెలుసుకుందామా? ముందుగా 1 కప్పు గోధుమ పిండికి 2 టీ స్పూన్ల బియ్యం పిండి, అలాగే కొంచెం ఉప్పు. బియ్యం పిండి క్రిస్పీనెస్ కోసం అని వేస్తున్నామండి. ఒకవేళ అవసరం లేదనుకుంటే స్కిప్ చేసేయచ్చు. కొంచెం నీళ్లు వేసుకుంటూ మనం పూరి పిండి ఎలా అయితే కలుపుకుంటామో అదే విధంగా కలుపుకోవాలి. అసలు ఈ పూరీలు చాలా అంటే చాలా రుచిగా ఉంటాయండి. తప్పకుండా ట్రై చేయండి. ఎంత రుచినిస్తాయంటే మీరు ట్రై చేసిన తర్వాతే అర్థమవుతుంది. ఇందులో కూడా కొన్ని చేంజెస్ చేసుకోవచ్చు. ఈ విధంగా పిండిని కలిపేసి ఒక అరగంట పాటు నాననివ్వాలి. ఇప్పుడు మనం దీంట్లో కలుపుకోవడానికి పౌడర్ని తయారు చేసుకుందాము. 1 టీ స్పూను గసగసాలు, అలాగే కొన్ని జీడిపప్పు పలుకులు, బాదం పలుకులు వేసుకోవాలి. అలాగే కొంచెం ఇలాచీ పౌడర్ మీరు పాలల్లో కూడా మరిగించేటప్పుడు వేసుకోవచ్చు. నేను డైరెక్ట్గా ఇందులో వేసేసి గ్రైండ్ చేసుకున్నాను. పౌడర్లా చేసుకునేసి పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు పాలను తీసుకొని స్టవ్ మీద పెట్టుకోవాలి. ఒక 1/2 లీటర్ పాలు, ఫుల్ క్రీమ్ మిల్క్ అయితే ఇంకా బాగుంటుందండి, ఇంకా చక్కగా వస్తాయి. ఒకవేళ మామూలు పాలు, నార్మల్ పాలు తీసుకోవాలంటే కొంచెం బియ్యం పిండి వేసుకున్నారంటే పాలు బాగా చిక్కగా తయారైపోతాయి. ఇప్పుడు ఈ విధంగా పాలని చక్కగా దగ్గర పడేంత వరకు మరిగించుకునేసి 1/2 లీటర్ పాలకు గాను 4 టేబుల్ స్పూన్ల పంచదార వేస్తున్నాను. ఒకవేళ తీపి ఎక్కువ తినే వాళ్ళైతే 1 టీ స్పూన్ ఎక్స్ట్రా వేసుకోండి. ఇది చక్కగా దగ్గర పడేంత వరకు కూడా మరగనివ్వాలి. ఇది మరిగిన తర్వాత మనం ఏదైతే పౌడర్ తయారు చేసి పెట్టుకున్నామో డ్రై ఫ్రూట్స్ది, అది కూడా ఇందులో మిక్స్ చేసి ఒక 10 నిమిషాల పాటు బాయిల్ అవ్వనివ్వాలి. తర్వాత దీన్ని పక్కన పెట్టేసి మిగతా ప్రాసెస్ చూద్దాము. ఇదే ముఖ్యమైనదండి స్టెప్. చాలా అంటే చాలా టేస్టీని ఇస్తుంది ఈ పౌడర్ అనేది. మీకు కావాలనుకుంటే పచ్చి కొబ్బరి పేస్ట్ని కూడా ఇందులో యాడ్ చేసుకోవచ్చు. నేనైతే ఇంతవరకే యాడ్ చేశానండి. ఒకవేళ ఆ టైంకి మీకు ఉండి కొబ్బరిగానో వేసుకోగలిగి ఇష్టం ఉన్న వాళ్ళైతే వేసుకోండి. ఇది బాగా దగ్గర పడినివ్వాలి. ఇది బాగా దగ్గర పడిన తర్వాత దీన్ని స్టవ్ ఆపేసి పక్కన పెట్టి మనం ఏదైతే పిండి కలిపి పెట్టుకున్నామో దాన్ని చిన్న బాల్స్లా చేసుకొని పూరి మనం ఎలా అయితే ఒత్తుకుంటామో అదే విధంగా ఒత్తుకోవాలి. పూరి ఎప్పుడు ఒత్తినా సరే పిండి కన్నా కూడా ఆయిల్ని యూజ్ చేయండి. పిండిని కానీ యూజ్ చేసామంటే పిండి ఆల్రెడీ మనం ఒత్తిన ఆ చపాతీకి ఉండిపోతుంది. మనం డీప్ ఫ్రై చేస్తామో మనం వేసిన ఆ పిండి ఆయిల్లోకి వెళ్ళిపోయి ఆయిల్ అంతా కూడా బ్లాక్గా అయిపోతుంది. కాబట్టి ఆయిల్ యూజ్ చేసామంటే మనం వేసిన ఆయిల్ వేసినట్లే ఉంటుంది. కాబట్టి ఈ విధంగా చక్కగా అన్నీ కూడా ఒత్తేసుకొని ఫోర్క్ తీసుకొని వీటికి ఘాట్స్ పెట్టుకోవాలండి. ఇట్లా ఘాట్లు పెట్టుకోవడం వల్ల పూరి అనేది పొంగకుండా ఉండాలి. దీనికైతే పూరి అనేది పొంగకుండా రావాలండి. పల్చగా ఒత్తుకోవాలి. ఎంత క్రిస్పీగా ఉంటే మన పూరి తినడానికి అంత బాగుంటుంది. ఈ విధంగా అన్నీ కూడా నేను ఒత్తేసి పక్కన పెట్టేసుకున్నాను. ఇలాగా 1 బై 1 మనం తయారు చేసుకున్నటువన్నీ కూడా పూరిలాగా ఒత్తేసుకొని పక్కన పెట్టుకొని, ఎప్పుడు కూడా మనం ఆయిల్లో వేసుకుంటున్నాం కాబట్టి, ఆయిల్తో మనం ఒత్తుకుంటున్నాం కాబట్టి వీటిని ఒకటి తర్వాత ఒకటి ఒత్తుకుంటేనే బెటర్ అండి. ఒత్తేసి అన్నీ పక్కన పెట్టేసుకున్నామంటే అన్నీ ఒకటికొకటి అంటుకుపోతాయి. కాబట్టి ఈ విధంగా వేసేసుకొని దీన్ని మనం వేసేటప్పుడు ఆయిల్ అనేది వేడిగా ఉండాలి. ఒక్కసారి మనం ఆయిల్లో వేసేసిన తర్వాత లో ఫ్లేమ్లో లేదంటే మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చక్కగా ఫ్రై అవ్వనివ్వాలి. ఇది బాగా రెడ్ కలర్లోకి వచ్చేంత వరకు కూడా ఫ్రై అవ్వాలి. అంటే బాగా క్రిస్పీగా అవ్వాలి. పూరి అనేది అస్సలు పొంగకూడదు. దీనికి చక్కగా ఘాట్లు పెట్టుకున్నారంటే పూరి పొంగదు. ఈ విధంగా మనం ఏవైతే తయారు చేసుకున్నామో అవన్నీ కూడా ఫ్రై చేసి పక్కన పెట్టేసుకోవాలి. ఈ లోపల మనం తయారు చేసి పెట్టుకున్న పాలది మిక్చర్ ఉంది కదా, అది కూడా చల్లారిపోతుంది. ఈ రెండు కూడా గోరువెచ్చగా ఉన్నప్పుడే రెండు మిక్స్ చేసుకోవాలి. ఇది క్రిస్పీగా ఉంటుంది కదా, మనం పాలల్లో వేసిన తర్వాత కూడా దీన్ని ఎక్కువసేపు ఉంచకుండా బయటకు తీసేసామనుకోండి చక్కగా తినడానికి క్రిస్పీగా, అలాగే పాలల్లో వేసాం కాబట్టి అది జ్యూసీగా చాలా బాగుంటుంది. ఒకవేళ కొంచెం మెత్తగా తినే వాళ్ళైతే అలా అయినా సరే కొంచెం ఒక 10 నిమిషాల పాటు నాననిచ్చి తినండి. లేదా అంటే ఒక 10 నుంచి 15 సెకండ్ల వరకు ఉంచి ఆ తర్వాత తీసేసి దాన్ని పాలతో పాటుగా సర్వ్ చేసుకున్నారంటే చాలా టేస్టీగా ఉంటాయి. దీన్ని
ఏ విధంగా అయినా తినొచ్చు, అంటే దీన్ని క్రిస్పీగా తినొచ్చు, లేదంటే బాగా మెత్తగా చేసుకొని కూడా తినొచ్చు. చాలా బాగుంటాయి. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా ఉన్న వ్యూ చేస్తూ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్తే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.